లోకం మీద తండ్రి కొడుకుల బంధం అలాగుంటది. తాత మనవళ్ళ బంధం అలాగుంటది. కొడుకు సతాయిస్తే చెయ్యెత్తుతాడు గాని, మనవడు సతాయిస్తే మాత్రం మురిసిపోతుంటాడు తాత. నా లెక్కనే నా మనవడు అని చెప్పుకుంటుంటాడు. ఇప్పుడు తాత మనవళ్ళ అనుబంధం గురించి ఇంతగానం ఎందుకు చెప్తున్నానంటే మీరే చూడుర్రి. ఊరికి పెద్ద మనిషి కావచ్చు గాని మనవానికి కాదు అని గిందికే అంటారు కావచ్చు కదా. అగో మనవానికి పానం బాగలేదని తెలవంగానే దవాఖానకు బండి కట్టిండు మాజీ సీఎం కేసీఆర్ సారు. చెప్పిన వాళ్ళ ముచ్చట్లు వినకుండా ఎట్లున్నది ఏం కథ అనేది తాను కండ్లార చూసినాకనే సారు మనసు నిమ్మలమైందట. ఇక ఇంతకు ఏమైందంటే కేటీఆర్ సారు కొడుకు హిమాన్సురావుకు సోమవారం పొద్దుమీకంగా ఆటలాడుతుంటే దెబ్బ తగిలిందట. చిన్న దెబ్బనేనట గాని దవాఖానలో చెరీకు చేయాల్సిందేనన్నారట డాక్టర్ సావులు. అందుకే చేను కాడున్న ఇంటికేంచి పరుగున పట్నం వచ్చిండు కేసీఆర్ సారు. ఇక మనవడు లేచి తిరగనికే ఎన్నొద్దులు అవుతుంది, ఎన్ని దినాలు దవాఖానలో ఉండాలి, ఏం కథ అనేది అన్ని తీర్ల పెద్ద డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడట బాపు. ఏం కాదు బిడ్డ అని మనవానికి ధైర్యం కూడా చెప్పిండట. ఇక తొలత సంది మనవడు హిమాన్స్ అంటే కేసీఆర్ సారుకు పంచపానాలు. అభిమానులు, గులాబీ లీడర్లు అందరూ కేసీఆర్ సార్ చేతికి ముద్దు పెడితే సారు మాత్రం మనవని చేతికి ముద్దు పెట్టి మురిసిపోతుంటాడు, మస్తు పాయిరం చేస్తుంటాడు. అందుకే బయట ఎంత రాజకీయం ఉడికెక్కినా, ఎంతమంది ఎన్ని సవాళ్ళు విసురుతున్నా ఎప్పుడు బయటికి రావాలనో అప్పుడే రావాలి అన్నట్టు చూస్తున్న సారు మనవానికి పానం బాగలేదని తెలిసిన వెంటనే పరుగునొచ్చిండు. తాత మనవన్ల అనుబంధం అట్లుంటది అనుకుంటారు పబ్లిక్. హిమాన్సురావు జల్దిగా కోలుకోవాలని కోరుకుంటుర్రు అందరూ.